తిరిగి మళ్ళా తరగతిని మనం ప్రారంభించుకుంటాం. రాజులు మొదటి గ్రంథం. రాజులు మొదటి గ్రంథము సామాన్యంగా 3 భాగాలు. తెలియజేశాను అది ఆల్రెడీ. రాజులు మొదటి గ్రంథము 3 భాగాలు. ఒకటి సొలొమోను యొక్క చరిత్ర, ఐక్యరాజ్య కాలం, 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు, 10వ అధ్యాయం వరకు, క్షమించండి, 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు సొలొమోను యొక్క చరిత్ర. తర్వాత రెండవది విభాగ రాజ్యకాలం. విభాగ రాజ్యకాలము 11వ అధ్యాయం నుండి చివరి వరకు. దాంట్లోనే మనం ఏం చూస్తామంటే ప్రవక్తలను గురించి, దాంట్లో ప్రత్యేకించి ప్రవక్తల చరిత్ర చూస్తాం. రాజుల మొదటి గ్రంథంలో ప్రవక్తలు వస్తారు. ప్రాముఖ్యమైన ప్రవక్తలు ఏలియా, ఎలీషా. రాజుల మొదటి గ్రంథంలో ఏలియా కనిపిస్తాడు మనకు, 2వ గ్రంథంలో ఎలీషా కనిపిస్తాడు. ఆ గ్రంథాలని ప్రవక్తల కోణంలో మనం చూస్తే ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మ సంబంధమైన స్థితి కనిపిస్తుంది మనకి. ఆత్మ సంబంధంగా ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు, వారి రాజులు ఎలా ఉన్నారు, వారి మధ్యలో దైవ కార్యక్రమాలు ఎలాగా జరుగుతూ ఉన్నాయో మనకు ప్రవక్తల యొక్క మాటలను బట్టి తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సమయంలో రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథంలో సమాచారము ఎక్కువగా ఎవరి గురించి ఉంటుంది? ఇశ్రాయేలీయుల రాజుల గురించి ఉంటుంది. ఇశ్రాయేలీయుల రాజులు. రాజుల చరిత్ర. ఇశ్రాయేలు రాజులు 19 మంది చెడిపోయిన రాజులే. ప్రతివాడు చెడిపోయిన వాడే, ఒక్కడు కూడా మంచి రాజు లేడు. ఆ మాటకు వస్తాం. అంతో ఇంతో మంచిగా ఆలోచన చేసిన వాడు ఒకడు ఉన్నాడు. అతడు మీకు ఇచ్చిన జిరాక్స్ ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. ఇశ్రాయేల్ రాజులు. దక్షిణ రాజ్యం, యోధా రాజ్యము, ఉత్తర రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యంలో యెహోరాము అనే వ్యక్తి అంతో ఎంతో మంచిగా, కొంచెం దేవునికి అనుకూలంగా బ్రతికిన వాడిగా కనిపిస్తాడు. మిగతా 19 మంది దుష్టరాజులే, దుర్మార్గులే. మొదటి యెరోబాము ఎలాగైతే నడిచాడో మిగతా రాజులందరూ అలాగే నడిచారన్నమాట. దేవునికి విరోధంగా నడిచారు. చదువుతాం, ఇలాగ రాయబడింది. ఇశ్రాయేలీయుల మొదటి రాజు ఎవరు? యెరోబాము. యెరోబాము మారు మనసు పొందని రాజు. మారు మనసు పొందని రాజు వాడు. దేవుడిచ్చిన అవకాశాలని దుర్వినియోగం చేసుకున్నవాడు, స్వార్థపరుడు.
మారు మనసు పొందని రాజు యరొబాము. ఈ యరొబాము కుమారుడు నాదాబు. యరొబాము కుమారుడు నాదాబు. నాదాబు 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. యరొబాము ఎన్ని సంవత్సరాలు చేశాడు పరిపాలన? 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యరొబాము ఇశ్రాయేలుని 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని కుమారుడు 2 సంవత్సరాలే. అహియా ప్రవక్త ద్వారా సెలవిచ్చినట్లుగా యరొబాము యొక్క సంతానాన్ని, వంశావళిని సంపూర్ణంగా నాశనం చేశాడు దేవుడు. నాశనం చేయడానికి ఒకరిని ఏర్పాటు చేసుకుంటానని చెప్పాడే దేవుడు. ఆ ఒక్కడే బయేషా అనేవాడు. బయేషా అనేవాడు. బయేషా దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి యరొబాము వంశమునందరినీ నాశనం చేశాడు. ఇలా చదువుతాం మనం గ్రంథంలో. రాజుల మొదటి గ్రంథము, రాజులు మొదటి గ్రంథం. పదహైదవ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో 25వ వచనం చదువుతాం. 25వ వచనంలో యరొబాము కుమారుడైన నాదాబు యోధా రాజైన ఆషాయేలు బడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేల్ వారిని ఏలన ఆరంభించి 2 సంవత్సరాలు ఏలాడు. అదనమాట. యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమును నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలీయులు పాపం చేయుటకు కారకుడైన ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడైన బయేషా అతని మీద కుట్ర చేశాను. గుర్తుపెట్టుకో. అహియా ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఈ అహియా ఇంకొక వాడు ఇస్సాకారు ఇంటి సంబంధి. కాబట్టి పేర్లు పదే పదే వస్తూ ఉంటాయి. అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, 2 వ్యక్తులు. అలాగున గ్రంథాన్ని పరిశీలన చేయాల. అయితే మనం నాదాబు గురించి నేర్చుకోవలసిన ఒక సంగతి ఉంది. ఏంటంటే తన తండ్రి యొక్క నడవడికలో నడిచిన వాడు నాదాబు. తండ్రి యొక్క నడవడిక. తండ్రి చెడుగా ప్రవర్తిస్తే అతని కుమారులు కూడా చెడుగానే ప్రవర్తించారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభావితం చేస్తారు. తండ్రిగా నువ్వు నీ ఇంట్లో ఎలా నడుచుకుంటున్నావో అది నీ పిల్లల మీద ప్రభావితం చూపుతుంది. రేపొద్దున నీ పిల్లలు అలాగే నడుస్తారు. అరే, నా తండ్రి దేవుడికి విరోధంగా నడిచాడు, నేను అలా నడవకూడదు అని ఆలోచన చేసిన వాడు కాదు నాదాబు. 2 సంవత్సరాలే పరిపాలన. దేవుడు ఏం చేశాడంటే బయేషాని ఏర్పాటు చేశాడు. చదువు కింద వచ్చిన వాళ్ళు. కాబట్టి నాదాబు గురించి మనం చదివినప్పుడు ఏం నేర్చుకోవాలా? తండ్రి యొక్క నడవడిక నడిచిన వాడు నాదాబు. తండ్రి చెడుతనం చేశాడు, దేవుడికి విరోధంగా నడిచాడు, విగ్రహాలను పూజించాడు. అలాగనే నాదాబు ప్రవర్తించాడు.
ఈ చరిత్ర పుస్తకాలన్నింటిలో కూడా వీరి జీవితాల్లో మనం చూసేది ఏంటంటే తండ్రుల యొక్క జీవితాన్ని బట్టి పిల్లలు నడుస్తూ ఉంటారు. యేసు ప్రభు కూడా చెప్పాడు, నా తండ్రి ఏం చేస్తున్నాడో నేను అదే చేస్తున్నా అన్నాడు. తండ్రి మంచి కార్యక్రమాలు చేసేవాడైతే పిల్లలు కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. చెడు కార్యక్రమాలు తాగుబోతు తండ్రి అనుకో, ఆ బిడ్డ ఏమవుతాడు? మొత్తం తాగుబోతే అవుతాడు. తల్లిదండ్రులు ఇంట్లో అబద్ధములు ఆడుతున్నారు, పిల్లలు ఏం నేర్చుకుంటారు? అబద్ధాలే నేర్చుకుంటారు. ఆ రీతిగా చెడుతనము జరిగించే యెరొబాము యొక్క కుమారుడు అలాగుననే నడిచాడు. తండ్రి యొక్క అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నడిచాడు. యెహోవా దృష్టికి చెడుతనం జరిగించిన వాడు అదన్నమాట. కాబట్టి మనం గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చెబుతాడంటే ప్రతి రాజు గురించి అతడు దేవుని దృష్టికి మంచివాడా చెడ్డవాడా, మొదటి పాయింట్. 2, అతని తల్లిదండ్రులు ఎవరు. 3, అతడు ఎవరిని అనుసరించాడు. ఈ విషయాలు చెబుతూ ఉంటాడు. ప్రతి రాజు గురించి ఇలాగే ఉంటుంది. ఇశ్రాయేలీయుల యొక్క 19 మంది రాజులు యెరొబాముని మాదిరిగా చేసుకొని బతికిన వాళ్ళే. 19 మంది రాజులు యెరొబాముని మాదిరిగా చేసుకున్న వాళ్ళే. యూదా రాజులు ఉన్నారు. యూదా రాజుల్లో ప్రతి వారు దావీదుని మాదిరిగా చేసుకున్నారు. దావీదుని మాదిరిగా చేసుకొని బతికారు. చదువు అక్కడ రాయబడింది. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనంలో అతడు యెహోవా దృష్టికి అదనమాట మొట్టమొదటి పాయింట్. దేవునికి ఇష్టంగా బతికాడా, అయిష్టంగా బతికాడా? దేవుని దృష్టికి మంచిగా బతికాడా, చెడుగా బతికాడా అనేది మొదటి పాయింట్. రెండవది, ఎవరిని అనుసరించాడు? తన తండ్రి నడిచిన మార్గంలో నడిచాడు. కారకుడాయనో పాపమును అనుసరించి ప్రవర్తించను. ఇస్సాకారు ఇంటి సంబంధుడు కుమారుడు నా దాసులు ఇశ్రాయేలు వారు వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బోతులో బయెషా అతన్ని చంపెను. ఎవరిని చంపాడు? బయెషా నాదాబుని చంపేశాడు, హత్య చేశాడు. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరం మందు అతన్ని చంపేసి అతనికి మారుగా రాజయ్యాడు బయెషా. ఇది మొదటి వంశం, యెరొబాము వంశము మొదటి వంశము. బయెషా వంశము రెండవ వంశం. ఇశ్రాయేలు మీద ఎన్ని వంశాలు పరిపాలన చేశాయి? 9 వంశాలు. ఒక వంశం కొట్టేయబడింది. ఇప్పుడు యెరొబాము వంశం అయిపోయింది. ఇప్పుడు బయెషా వంశం వచ్చింది. తను రాజు కాగానే ఇక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. బయెషా ఎప్పుడైతే రాజు అయ్యాడో వెంటనే ఏం చేశాడంటే యెరొబాము సంతతి వారిని అందరినీ హతం చేసేసాడు. ఎవరినైనాను యెరొబామునకు సజీవునిగా ఉండకోకుండా అందరినీ నశింపజేసాను. తన సేవకుడైన షిలోహీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము అదనమాట. కాబట్టి గ్రంథాన్ని చదువుతున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకో. మరలా అంటున్నా, దేవుడు తన ప్రవక్త ద్వారా ఏదైతే సెలవిచ్చాడో దాన్ని జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. చరిత్ర ఆయన చేతిలో ఉంది అని చెప్తూ ఉంది. ముందుగా మాట ఇస్తాడు దేవుడు, ఆ మాట ప్రకారంగా జరిగిస్తాడు. విచిత్రం ఏంటంటే తన మాటను నెరవేర్చడానికి, జరిగించడానికి ఒక హంతకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ బయెషా ఏమన్నా మంచోడా?
బయేష మంచివాడా? కాదు, దుర్మార్గుడు. ఆ మాటకు వస్తే అలాంటి వాడిని దేవుడు యెరోబాము కుటుంబాన్ని నాశనం చేస్తానని దేవుడు మాట ఇచ్చాడే, ఆ మాటను నెరవేర్చడానికి ఉపయోగించుకున్నాడు. అయితే దేవుడు ఇంకా ఏం చేశాడు తెలిసిన? బయేష విషయంలో దేవుడు, బయేష నా మాట విను, యెరోబాము నా మాట వినకుండా పాడైపోయాడు, నువ్వు నా మాట విను, నువ్వు నా మాట అనుసరించి బ్రతికితే నేను నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను, నీ సంతానం ఉంటుంది అని దేవుడు చెప్పాడు బయేషకి. కానీ బయేష ఏం చేశాడంటే దేవుడి మాట పట్టించుకోలేదు. ఏం చేశాడు బయేష? దేవుడి మాటను తిరస్కరించి దేవునికి విరోధంగా యెరోబాము ఏ పాపాలైతే చేశాడో, ఏ విగ్రహాలైతే పూజించాడో యెరోబాము, అదే విగ్రహాలను పూజించిన వాడు బయేష. చదువుతాం, కింద వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 16వ అధ్యాయం 1వ వచనంలో బాగా గుర్తుపెట్టుకోండి, యెహోవా వాక్కు హననీ కుమారుడైన యెహూ దేవుని ప్రవక్త. యెహూ దేవుని ప్రవక్త. మరలా అంటున్నా, ఇశ్రాయేలు రాజులో యెహూ ఉన్నాడు ఒక ఆయన. ఆయన రాజు, ఈయన ప్రవక్త. గుర్తుపెట్టుకోవాలి, మాటలు పేర్లు అన్ని ఒకేలాగా ఉన్నాయి. ఆయన ఈయన పొరపాటు పడకూడదు, ముందే చెప్తున్నా. కాబట్టి గ్రంథాన్ని చదివేటప్పుడు ఎవరు ఏమై ఉన్నారు? ఈయనేమో హనాని కుమారుడు, హనాని కుమారుడైన యెహూ ప్రవక్త. నేను నిన్ను మంటిలో నుండి తీసి, ఎక్కడి నుంచి తీశాను చూడాల. నేను నిన్ను మంటిలో నుంచి, 16వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వాడకు నా జనుల మీద నిన్ను అధికారిగా చేసింది. ప్రవర్తించిన ప్రకారం నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారు నా జనులు పాపం చేయడం కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నాను. కాబట్టి బయేష సంతతి వారిని, అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసం చేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోతున్నాను. చూసా, ముందే చెప్పేశాడు దేవుడు తన ప్రవక్తను పంపించి. ఆ రోజున యెరోబామును నాశనం చేస్తానని అహ్యా ప్రవక్తను పంపించాడు, చెప్పించాడు. అది అలాగే జరిగించాడు. 2, ఇప్పుడు బయేష విషయంలో దేవుడు యెహూని పంపించి సందేశం ఇచ్చాడు. యెరోబాము సంతతిని నేను ఎలాగైతే ధ్వంసం చేశానో నిన్ను కూడా ధ్వంసం చేయబోతున్నా, గుర్తుపెట్టుకో. ఎందుకు? యెరోబాము నడిచినట్టు నడుస్తున్నావు నువ్వు. మారు మనసు పొందడానికి బయేషకి అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశం అది. ఒక హెచ్చరిక వచ్చిందంటే దాని వెనకాల దేవుని కరుణ ఉంటుంది. కరుణ. మనుషుడు తన మార్గంలో వెళ్తూ ఉంటే దేవుడు హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక విన్నవాడు మారు మనసు పొందాలా. కానీ బయేష ఏం చేశాడంటే మారు మనసు పొందలేదు. యెరోబాము చెడుతనం చేసినట్టుగానే బయేష కూడా చెడుతనం చేశాడు. సంబంధులను కుక్కలు తింటాయి. వీడు భూముల్లో చనిపోవు అని సంబంధులను ఆకాశ పక్షులు తింటాయి. బయేష చేసిన ఇతర కార్యం గురించి, అతని బలమును గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాయబడింది. ఓకే. బయేష తన పితరులతో కూడా నిద్రించి చనిపోయాడు. తిర్సాలో సమాధి చేయబడ్డాడు. తిర్సా పట్టణం. అతని మారుగా అతని కుమారుడు ఏలా రాజు. ఏం పేరు? ఏలా. ఎన్ని రోజులు పరిపాలన చేశాడు తెలుసుకున్నా మీకు? చదువుతాం కిందకి. ఏలా 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇదిగో
కింద వచనాల్లో ప్రత్యేకించి 8వ వచనం. రాజైన ఆసా వెలుగొండు 26వ సంవత్సరం ముందు బయసా కుమారుడు ఎలా తీర్చాడు ఇశ్రాయేలు వారందరూ ఏలారంభించి 2 సంవత్సరములు ఏలాడు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఏలాడు. ఈ 2 సంవత్సరాలు ఏమైనా మంచి చేశాడా? ఎలా లేదు. తన తండ్రి నడిచినట్టుకే నడిచాడు. దేవుడికి విరోధంగా నడిచాడు. ఎలా అయితే ఎలా హత్య చేయబడ్డాడు. జిమ్రీ అనేవాడు, జిమ్రీ అతని పేరు. జిమ్రీ అనేవాడు ఏం చేశాడంటే, ఎలా తాకుపోతాయి పడిపోయి ఉంటే జిమ్రీ నేరుగా ఏలా దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకొని పొడిచేశాడు, చంపేశాడు, హత్య చేశాడు. రాజా తాగుడు నీకు మంచిది కాదు, గుర్తుపెట్టుకో. రాజు తాగుబోతైతే శత్రువు చేతికి చిక్కిపోతాడు. ఎలా తాగుబోతు రాజు. జిమ్మిడి వచ్చి నేరుగా ఏలాని చంపేశాడు, హత్య చేశాడు. ఈ జిమ్మిడి ఒక వారపు రాజు. వారం అంటే ఎన్ని రోజులు? 7 రోజులు. ఈ జిమ్మిడి 7 రోజులు పరిపాలన చేశాడు. జిమ్రీ అనేవాడు ఎలాంటి హత్య చేసి రాజు అయ్యాడు. ఈ జిమ్రీ ఒక వారం పాటు రాజు అయ్యాడు. ఇశ్రాయేల్ 10 గోత్రాలకి ప్రజలందరికీ తెలిసిపోయింది, జిమ్రీ అనేవాడు ఏలాన్ని చంపేశాడు తెలిసిపోయింది. తెలిసిపోతే అప్పటికే ఓమ్రీ సైన్యాధిపతి, ఓమ్రీ సైన్యాధిపతి. ఇశ్రాయేల్ ప్రజలు ఓమ్రీని రాజుగా చేసి జిమ్రీని చంపేస్తారు. రాజకీయ కోణం మీకు అర్థమవుతుందా? అంత రాజకీయం ఇది. ఈ ఓమ్రీ ఇశ్రాయేల్ ప్రజలందరినీ వెంటబెట్టుకొని జిమ్రీ మీదకి వెళ్తాడు. జిమ్రీ ఏం చేస్తాడంటే స్వార్థపరుడు. రాజగృహంలో ఉన్నాడు. నాకు దక్కనిది మరొకరికి ఎవరికి దక్కకూడదు అనే భావంతో తను ఏ రాజనగర్లో ఉన్నాడో ఆ రాజనగర్కి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఎవరు? జిమ్రీ. ఆత్మహత్య చేసుకుంటాడు జిమ్రీ. తను ఉన్న రాజనగర్కి తానే నిప్పంటించుకొని చచ్చిపోతాడు. వారం రోజులే ఇశ్రాయేల్ ప్రజలు ఓమ్రీని రాజుగా చేస్తారు. ఓమ్రీని రాజుగా చేయడానికి ఇక్కడ ఒక ఇశ్రాయేల్ జనాంగము బాగా వినాల. ఇశ్రాయేల్ జనాంగము ఈ 10 గోత్రాలు 2 గ్రూపులుగా మారిపోతారు. మళ్ళా ఇక్కడ ఇశ్రాయేలీలు 10 గోత్రాలు 2 గ్రూపులుగా మారిపోతారు. 2 గ్రూపులలో ఒక గ్రూపుకి నాయకుడేమో ఓమ్రీ నాయకుడు. మరొక గ్రూపుకు నాయకుడు తిబ్నీ. నాయకుడు. వీళ్ళిద్దరికి యుద్ధం ఇప్పుడు. ఎవరిద్దరికి? తిబ్నీకి ఓమ్రీకి యుద్ధం. ఈ యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగింది? ఎవరు చెప్తారు? ఈ యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగింది? 4 సంవత్సరాలు జరిగింది యుద్ధం. 4 సంవత్సరాల యుద్ధం. ఈ 4 సంవత్సరాల యుద్ధంలో తిబ్నీ ఓడిపోతాడు, ఓమ్రీ గెలుస్తాడు. ఓమ్రీ ఇశ్రాయేలీలకు రాజు అవుతాడు. ఓమ్రీ ఇశ్రాయేలీలకు రాజు అవుతాడు. ఆ ఓమ్రీ కుమారుడే అహబు. ఓమ్రీ కుమారుడు అహబు. ఆ అహబు యొక్క భార్య పేరే యెజబెలు.
యెజబెలు భార్య. ఈ అహబు దుర్మార్గుడు. తన ముందున్న తమ తండ్రుల కంటే ఎక్కువగా కీడు చేసిన వాడు అహబు. దేవునికి విరోధంగా విగ్రహారాధనని ఇశ్రాయేలీయుల్లో నింపినవాడు. ఇల్లు ఉంది కదా, ఇది ఇల్లు. ఇంటిలో మొత్తము గాలి చేత నింపబడింది. గాలి లేని స్థలం ఉంటుంది ఎక్కడైనా? గాలి లేని స్థలం ఉంటుందా? ఉండదు. ఆ రీతిగా విగ్రహారాధాన్ని ఇశ్రాయేలు గోత్రములు అన్నింటిలో నింపినవాడు అహాబు. తన భార్య యెజబెలు విగ్రహారాధికురాలు. సీదోను పట్టణానికి చెందిన బయలు కుమార్తె. బయలు విగ్రహ సంబంధమైన దేవత. ఆ దేవతను పూజించే ఒక పూజారి కూతురు అనమాట యెజబెలు. విగ్రహ బయలు పూజారి యొక్క కూతురు యెజబెలు. ఈ అహబు ఏం చేశాడంటే, నాకు ముందున్న వారి అందరికంటే నేను ఇంకా దేవునికి కీడు చేయాలా అని భావన కలిగిన వాడై, ఎవడన్నా నాకు ముందున్న వారి కంటే మంచి చేయాలని ఆలోచన కలిగి ఉంటాడు. కానీ ఈ అహబు అనేవాడు ఏం చేశాడంటే, తనకు ముందున్న వారందరికంటే, పితరుల కంటే కీడు చేయడానికి తను తానే లోపల ప్రేరేపణ కలిగిన వాడై దేవునికి విరోధంగా నడిచిన వాడు అహబు. అతని కాలంలో ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త. ఇప్పుడు మనం నేరుగా అహబు కాలానికి వస్తాం. ఓమ్రి గురించి మనం ఆలోచన చేస్తే, ఓమ్రి దేవుడు లేకోకుండా విజయాన్ని పొందినవాడు ఓమ్రి. మామూలు కాదు. దేవుణ్ణి పట్టించుకోలేదు ఓమ్రి. తన సొంత శక్తి మీద, సొంత బలం మీద, సొంత ఆలోచన మీద ఆడుకున్నవాడు ఓమ్రి. ఒకడు దేవుడు లేకోకుండా విజయాన్ని సాధిస్తాడా? దేవుడు లేకోకుండా విజయాన్ని సాధిస్తాడా? సాధిస్తాడు. ఎలా సాధిస్తాడు? సాధన చేసి సాధిస్తాడు. ఈరోజున ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళంతా దేవుని బిడ్డలేనా? ఎవరాళ్ళు? అన్యజనులు కదా. మరి ఉద్యోగాలు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి? సాధన. నువ్వు సాధన చేసే దేన్నైనా సాధిస్తావు అనే భావన అన్నమాట. అలాంటి వాడు ఒకరి దేవుణ్ణి పట్టించుకున్నవాడుగా సొంతంగా సైన్యాన్ని బలపరుచుకుని యుద్ధాలు చేస్తున్నాడు. యుద్ధాల్లో విజయం పొందుతున్నాడు. దేవుడు లేని విజయం ఓమ్రికి సొంతం ఆ మాటకు వస్తే. అయితే దానివల్ల ప్రయోజనమే వచ్చింది ఓమ్రికి. దేవుడు లేని జీవితము, భౌతికంగా సాధనతో సంపాదించుకున్నాడు విజయాన్ని. కానీ దానివల్ల అతనికి ఏమీ ప్రయోజనం లేదు. ప్రసంగి మాటలు గుర్తుకొస్తాయి మనకి. వ్యర్థం సమస్తము వ్యర్థం. ఒకడు ఏం సంపాదించుకున్నా రేపొద్దున అది వాడికి ఉండదు అనే ప్రసంగి మాటలు రుజువు చేసిన వాడు ఓమ్రి. ఓమ్రి గురించి మనం చదువుతాం. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 16వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు దేవుడు జోక్యం పుచ్చుకుంటున్నాడు. ప్రతి విషయంలో జోక్యం పుచ్చుకుంటాడు. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. 15వ వచనంలో
యోధా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రి ఇదిగో జిమ్రి అనేవాడు తిర్సాలో 7 దినాలు వారం రోజులు రాజు. జనులు ఫిలిస్తీన్ల సంబంధులైన గిబ్బోతులో వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రి కుట్ర చేసి రాజును చంపిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడింది. అందుకే ఇశ్రాయేలు వారు సైన్యము ఆ సైన్యాధిపతి అయిన ఓమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఓమ్రీని రాజుగా చేసుకున్నారు. ఎట్టనే ఓమ్రీ గిబ్బతోను విడిచి అక్కడున్న ఇశ్రాయేలు వారందరూ వచ్చి దాన్ని ముట్టడి వేసి పట్టణము పట్టబడిన ఓమ్రీ తెలుసుకొని తన రాజనగరం వచ్చి తనతో కూడా రాజనగరం తగలబెట్టుకొని చనిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. విరామం చేసినట్టు ఇతడు యెహోవా దృష్టికి చెడుతనం ఇతడును అంటే ఎవరు ఇతడంటే జిమ్రీ. ఇతడును యెహోవా దృష్టికి చెడుతనం యెహోవా దృష్టికి మనుషుల దృష్టికి కాదు, దేవుడి దృష్టికి. దేవుడి దృష్టికి చెడుతనం చేసి తానే పాపం చేయొచ్చు ఇశ్రాయేలు పాపం చేయడం కారకుడైనందున ఇలాగనే జరిగింది. 7 రోజులు పరిపాలన చేసినాడు కూడా సేమ్ అదే చేశాడు. 22 సంవత్సరాలు పరిపాలన చేసిన యెరొబాము ఏం చేశాడో 7 రోజులు చేసిన పరిపాలన చేసిన వాడు కూడా అదే చేశాడు. తేడా లేదనమాట వాళ్ళ జీవితాల్లో. కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే మనకు ముందున్న వారు ఎలా నడిచారు అనేది పక్కన పెట్టు. నేడు నీ జీవితానికి దేవుడు ఎలా నడవమని చెప్తున్నాడో ఆలోచన చేయి. మాకు ఇతరులు అలా చేశారు నేను ఎలా చేస్తాను అనొద్దు. నీ పితరులు చేసిన దానికి శిక్ష నీ పితరులకు పడింది, నీకు పడకుండా చూసుకో. అలా ఒక్కడు కూడా ఆలోచన చేసిన వాడు కాదు ఇశ్రాయేలు రాజులు. ఒక్కడు కూడా ఆలోచన చేయాల. అందరూ సంపూర్ణంగా యెరొబాము నడిచిన నడకలో నడిచాడు. అయిన తర్వాత చెప్తున్నాడు కిందికి 21వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయారు. జనులు సగం మంది గినాతు కుమారుడైన తిబ్రీని రాజుగా చేయవలనని అతని పక్షమున సగం మంది ఓమ్రీ పక్షమున చేరి ఓమ్రీ పక్షపు వారు గినాతు కుమారుడైన తిబ్రీ పక్షపు వారిని జయించగా తిబ్రీ చంపబడ్డాడు. ఓమ్రీ రాజయ్యాడు. ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఓమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరాలు వెళ్ళాడు. ఓమ్రీ 12 సంవత్సరాలు. 12లో 6 సంవత్సరాలు అప్పుడు. ఇది మీకు హోంవర్క్ ఇచ్చింది. లేదు హోంవర్క్ ఇచ్చింది ఏంటంటే ఇది ఎవరు రాజయ్యారు, ఎప్పుడు రాజయ్యారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు, దేవుని దృష్టికి ఎలా నడుచుకున్నాడు. మరి ఎంతమంది రాసుకొచ్చారో సరే చదవండి కిందికి. ఓమ్రీ రాజు అయ్యాడు. ఓమ్రీ రాజా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 12 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 12 సంవత్సరాలలో దయచేసి గుర్తుపెట్టుకో, ఓమ్రీ విభజన వచ్చిన ఇశ్రాయేల్ 10 గోత్రాలని ఏకం చేశాడు. ఓమ్రీ సగం మంది తిబ్నీ కింద ఉన్నారు, తిబ్నీని రాజుగా చేయాలని. సగం మంది ఓమ్రీని రాజుగా చేయాలని. యుద్ధం జరిగింది ఎన్ని సంవత్సరాలు? సుమారు 4 సంవత్సరాలు. ఈ యుద్ధంలో జనాలు చీలిపోయారు. కానీ ఓమ్రీ రాజు అయిన తర్వాత జనాల్ని ఐక్యం చేశాడు, ఏకం చేశాడు. ఏ విధంగా చేశాడో మనకు తెలియదు. 10 గోత్రాలని మరలా ఏకం చేశాడు. ఏకం చేసి నేరుగా 12 సంవత్సరాలు వెళ్ళాడు. ఓమ్రీ మామూలుడు కాదు. దేవుడు లేడు అతని జీవితంలో.
ఈ 12 సంవత్సరాల పరిపాలన కాలంలో అతడు ఏం చేశాడంటే దేవుని దృష్టికి విరోధంగానే నడిచాడు. యెరోబాము నడిచిన మార్గంలో ఏందే నడిచాడు. చదువుతాం కింద వచనాల్లో చెప్తున్నాడు. 24వ వచనంలో 12 సంవత్సరంలో 6 సంవత్సరాలు తిర్సాలో ఏలాడు అని చెప్పాడు. ఆ తర్వాత అతడు షేమేరునొద్ద సోమ్రోను కొండను 4 ముడుగుల వెండిని కొనుక్కొని, బాగా గుర్తుపెట్టుకోండి ఆ మాట, ఒక కొండ మీద పట్టణాన్ని కట్టించి ఆ కొండ యజమానుడైన షెమోరు ఏం పేరు? సోమ్రోను, షెమేరు, కరెక్ట్. దాన్ని కట్టించిన పట్టణంకు ఆ పట్టణానికి సోమ్రోను అని పేరు పెట్టింది. అక్కడి నుంచి వచ్చింది సోమ్రోను పట్టణం. సోమ్రోన్ అంటే ఏంటి? సోమ్రోన్ అంటే సమరయ. సోమ్రోన్ అంటే సమరయ. యేసు ప్రభు దగ్గరికి సమరయ స్త్రీ నీళ్లు బావి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆ సమరయ పట్టణం యొక్క ప్రారంభము ఎవరు కట్టించాడు? ఆ పట్టణాన్ని ఓమ్రీ కట్టించాడు. సమరయుల పట్టణము ఇశ్రాయేలీల పట్టణం అయి ఉంది. దాని పేరు షోమ్రోను. షోమ్రోను కట్టించి షోమ్రోనుని రాజధానిగా చేశాడు ఓమ్రీ. షోమ్రోనుని రాజధానిగా అక్కడ నుండి పరిపాలన చేశాడు. 12 సంవత్సరాల పరిపాలనలో ఓమ్రీ తిర్సాలో 6 సంవత్సరాలు, తిర్సా అనే పట్టణం, షోమ్రోనులో 6 సంవత్సరాలు రాజధానిగా ఏలాడు అనమాట. ఆ తర్వాత 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఆ 12 సంవత్సరాల కాలము పూర్తయిన తర్వాత ఓమ్రీ చనిపోయాడు. 25వ వచనం. ఓమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గంగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యెరోబాము దేవుని చేత ఇశ్రాయేలు వారి పాపము చేయడు కారకుడై దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కోపం పుట్టించెను. దాన్ని అనుసరించి ప్రవర్తించెను. ఓమ్రీ చేసిన ఇతర కార్యములను కూర్చి అతడు అగుపరిచిన బలమును కూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతాల గ్రంథం ముందు రాయబడి ఉంది. 29వ వచనం. 29. యూదా రాజు ఆశాయేలు బడిలో 38వ సంవత్సరమున ఓమ్రీ కుమారుడు ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై సోమ్రోను ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు ఆహాబు పరిపాలన? 22 సంవత్సరాలు. ఈ అహాబు గురించే మనము పరిశుద్ధాత్మ ఎక్కువగా రాయించాడు. దాని గురించి మనం చదవబోతాం. అహాబు వాస్తవానికి అస్థిరుడు, స్థిరత్వం లేనివాడు. దేవుడు అంటే అభిమానం ఉంది. అహాబుకి అభిమానం ఉంది, భక్తి కూడా ఉంది. అయితే అది పూర్ణ హృదయంతో లేదు. సంపూర్ణ హృదయంతో దేవుని యందు భక్తి చేస్తే అది మెచ్చుకోదగింది. కానీ అహాబు అలాగ లేదు. సగమేమో దేవుడు, సగమేమో బయలు విగ్రహాలు. అలాంటి జీవితాన్ని జీవించిన వాడు అహాబు. సగం సగం జీవితం అనమాట. దాన్ని ఏమన్నాడు పరిశుద్ధాత్మ కొత్త నిబంధనలో, ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? నులివెచ్చని జీవితం అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నులివెచ్చని జీవితం అది. అహాబు నులివెచ్చని జీవితాన్ని జీవించాడు. చదువుతాం, ఇలా రాయబడింది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. లవోదికయ సంఘం వాళ్ళు ఎలాగ బతుకుతూ ఉన్నారో అలాగ బతికిన వాడు. సగం లోకము, సగము యేసు ప్రభు అని బతికిన వాడు లవోదికయ సంఘం. ఆ రోజున అహాబు సగము యెహోవా దేవుడు, సగము బయలుదేవత.
నమ్మకమైన సత్యసాక్షియు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నులివెచ్చని జీవితం గురించి చెప్పాడు. దేవుని దృష్టికి ఆదినై ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా ఈ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నీవు వెచ్చగానైనా వండిన ఎడల నీకు మేలు. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు. కాబట్టి లవదీయ సంఘం పరిస్థితి ఎలాగో ఆ రోజున అహాబు యొక్క పరిస్థితి అలాగూ. నిలువెచ్చని జీవితం మార్మోన్స్ పొందడానికి దేవుడు అవకాశాలు ఇచ్చాడు. ఆ అవకాశాలని దుర్వినియోగం చేసుకున్నాడు. అయితే చివరిగా అహాబు మార్మోన్స్ పొందినట్టుగా మనకు గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. చివరి దినాల్లో అహాబు మార్మోన్స్ పొందాడు. ఆ మార్మోన్స్ స్థిరమైన మార్మోన్స్ కాదు. అది మారుమనిషి ఎలా ఉండాలి? మారు మనుషులు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. అది మానవని చెప్పుకొని మరలా పాత క్రియలే చేసేవాడు మారు మనుషు పొందలేదు. మారు మనుషు స్థిరమైందై ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. మారు మనసు ప్రవర్తనలో మార్పది స్థిరమైన మారు మనసు అయి ఉండాలి. 18వ అధ్యాయము 23వ వచనంలో దుష్టులు మరణం నొందుట వలన యెహోవా ఏమాత్రమైనను సంతోషించునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుడే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ప్రవర్తన దిద్దుకోవాలి. అహాబు ప్రవర్తన దిద్దుకున్నవాడు కాదు, చెడుతనాన్ని మానుకున్నవాడు కాదు. అహాబు చెడుతనాన్ని జరిగించిన వాడు. దేవుడు చెప్పినా కూడా మారుమనుచుకున్నాడు. అయితే మారు మనుషు పైపైన పొందినవాడు. పైపైన మారు మనుషు అది స్థిరమైనదిగా దేవుడు ఎంచడు. కాబట్టి నేను మీకేం తెలియజేస్తున్నానంటే మనం పొందిన మారు మనుషు అహాబు లాంటి మారు మనుషా? అయితే దేవుడు అంగీకరించేది కాదు. అది పూర్ణ హృదయంతో జరగాల. నేను లోకానికి వేరైపోయాను. బాప్తిస్మంలో లోకానికి, లోక ఆచారాలకి, లోక పద్ధతులకి నాకు సంబంధం లేదు. లోకం విషయంలో నేను చనిపోయాను. దేవుని దృష్టికి బ్రతికాను. ఇలాంటి జీవితం జీవించే వాళ్ళు మారు మనసు పొందిన వారు అయి ఉంటారు. అది స్థిరమైన మారు మనసు అయి ఉంటుంది. అలా లేకపోతే అహాబు పొందిన మారు మనసు అయి ఉంటుంది అది. కాబట్టి నేను మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. భోజనానికి వెళ్ళిపోతాం. ఈ తరగతిలో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇశ్రాయేలు యొక్క రాజుల చరిత్ర. ఆ రాజుల చరిత్రలో మనము అహాబు దగ్గరికి వచ్చాం. ఎన్నో వంశం ఇది? ఒకటేమో యెరోబాము వంశము, ఆ తర్వాత మహేష వంశము, ఆ తర్వాత జిమ్రీ 3, ఆ తర్వాత 4. ఆ ఓమ్రి కుమారుడే అహాబు. అహాబు భార్య యెజబెలు. ఆ మాట చదివి మనము భోజనానికి వెళ్ళిపోతాం. రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం నుండి. 16వ అధ్యాయము 30వ వచనం నుండి. ఓమ్రి కుమారుడైన అహాబు అందరినీ మించినంతగా, అదిగో బాగా గుర్తుపెట్టుకో, పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుకోవడం స్వల్ప సంగతి అనుకొని
అతడు సీదోనీయులకును రాజైన యెరోబాము యొక్క క్రియలు జరిగించడం అనేది అల్ప సంగతి అంట. నా విషయంలో చాలా చిన్నగా చేశాడు యెరోబాము, దానికి మించి చేస్తా నేను అని తనకు తానే ప్రేరేపణ కలిగిన వాడై దుర్మార్గుడిగా బతికాడు అహాబు. స్వార్థపరుడు, నరహంతకుడు. ఆ మాటకు వస్తే అహాబు దేవునికి విరోధి, దేవుని ప్రవక్తల్ని చంపినవాడు, దేవుని నిబంధనను త్రోసివేసిన వాడు అహాబు. ఇశ్రాయేలీల కుమార్తెలనే పెళ్లి చేసుకోవాలి, కానీ ఇతను ఏం చేశాడంటే కుమార్తె ఎద్బయలు అంటే బయలు యొక్క పూజారి. ఎద్బయలు అంటే బెత్మేలు కుమార్తెను యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతలు పూజించుచు వానికి మొక్కుచూ ఉండెను. సోమృహంలో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాడు. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు కోపం పుట్టించెను. అతని దినములలో గుర్తుపెట్టుకోండి, అతని దినాలలో బెతేలీయుడైన ఎరుకో పట్టణములు కట్టించను. అతను దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. దాని గౌనులను ఎత్తగా శకుబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూరు కుమారుని యెహోషువ ద్వారా యెహోషువ ఇచ్చిన మాట. ఏం జరిగిందంటే ప్రతి అధ్యాయంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ప్రతి అధ్యాయంలో ప్రతి రాజు యొక్క చరిత్రలో వారి జీవితాల్లో దేవుని మాట ప్రకారంగానే వారి జీవితాలు జరుగుతున్నాయి. వారి జీవితంలో దేవుని మాటలే నెరవేర్చబడుతున్నాయి. వాళ్ళు దేవునికి విరోధంగా బ్రతకడము, దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవించిన మాటను నెరవేర్చడం. ఆ రోజున యెరోబాము దేవునికి విరోధంగా బతికాడు. బ్రతికితే దేవుడు ఏం చేశాడు? అహియా అనే ప్రవక్త ద్వారా యెరోబాము యొక్క కుటుంబ నాశనం గురించి తెలియజేశాడు. దాన్ని జరిగించిన వాడు ఎవరు? బయేష దేవుడికి విరోధంగా నడిచాడు. దేవుడు యేహూ ద్వారా హెచ్చరించాడు. దాన్ని జరిగించిన వాడు బయేష చనిపోయాడు. ఆ తర్వాత అతని వంశాన్ని నాశనం చేసిన వాడు జిమ్రీ ఒక వారపు రాజు. వాడు దేవుడు రాజుకు వ్యతిరేకంగా రాజకుమారుడైన ఏలాను చంపేశాడనే ఉద్దేశంతో ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు ఒమ్రీని రాజుగా చేశారు. ఒమ్రీ జిమ్రీని హత్య చేయడానికి ఇశ్రాయేలుని జత చేసుకొని పోయాడు. ఈ జిమ్రీ అనేవాడు వాళ్ళంతా నా మీద కలుస్తున్నారు అనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఒమ్రీ 12 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు. ఆ 12 సంవత్సరాల తర్వాత అహాబు రాజయ్యాడు. అహాబు వరకు ఈ ఇశ్రాయేలీలు రాజులందరూ యూదా రాజులతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. 2 గోత్రాలతో యుద్ధము సాగుతూనే ఉంది. మనం యూదా రాజుల గురించి చదవట్లేదు. ఇప్పుడు ఎవరి గురించి చదువుతున్నాం? ఇశ్రాయేలు రాజుల గురించే చదువుతున్నాం. భోజనం అయిన తర్వాత మనము అహాబు కాలంలో ఏలియా ప్రవక్త, ఏలియా ద్వారా దేవుడు జరిగించిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయో మనం చూడబోతాం. నెక్స్ట్ 17వ అధ్యాయం నుండి రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం వరకు ఏలియా యొక్క చరిత్ర, ఏలియా ద్వారా దేవుడు జరిగించిన కార్యక్రమాలు, దేవుని కార్యక్రమాలు చూడబోతాం మనం. అహాబు యొక్క విగ్రహారాధనని దేవుడు ఎలా ధ్వంసం చేశాడో దాన్ని చూడబోతాం. భోజనం అయిన తర్వాత భోజనానికి వెళ్ళిపోతాం, ప్రార్థన చేసుకుంటాం. కరుణా సంపన్నుడు వరకు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ,
ప్రేమ కలిగిన తండ్రి, మీ కృతజ్ఞతలు స్తోత్రములు నాయన. అద్వితీయ సర్వాధికారి మా నాయన, మీకు స్తోత్రం అవుతుంది. కాలములు సమయములు మీ స్వాధీనం మంచు పొందుకొని సమస్తాన్ని ఏర్పాటు చేస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రం. ఇశ్రాయేలీల యొక్క చరిత్రలో మీ హస్తము